దేవుని వాక్యంలో యెషయా 54వ అధ్యాయంలో 6వ వచనం చదువుకుందాం. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యవన కాలపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడట? పిలుచుచున్నాడు. తన దగ్గరికి రమ్మని పిలుచుచున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొందరిని పిలవట్లేదండి, అందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా ఎద్దకు రమ్మని ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. కొందరిని మాత్రం పిలిచి కొందరిని పిలవకుండా మానుకోడు. ఆయన పిలుపును గ్రహించిన వారు, ఆయన పిలుపునకు లోబడిన వారు, ఆయన పిలుపును అంగీకరించిన వారు, ఆయన పిలుపును గైకొనిన వారు జీవితంలో మంచి భవిష్యత్తులోకి వెళ్తున్నారు. ఉదాహరణకు యేసు ప్రభు ఒకసారి ఆయన సశరీరుడుగా ఉన్న దినాల్లో, మానవుడిగా ఈ లోకంలో జీవించిన దినాల్లో ఆయన సంచరించుచు ఒక మార్గంలో వెళుతున్నాడు. పుట్టి గుడ్డివాడైన ఒక మనుషుడు త్రోవ ప్రక్కన భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. జనులందరూ వెళ్తూ ఉండగా ఈ గుడ్డివాడు ఒక మాట అడిగాడు. కాళ్ళ చప్పుడు విని శబ్దాలు వచ్చాయి, చాలామంది వెళుతున్నట్లు. గుడ్డివాళ్ళు శబ్దాలతోనే కనుక్కుంటారు. ఎవరు వెళ్తున్నారండి ఇటువైపు, చాలామంది వెళ్తున్నట్టుంది అని అడిగాడు. యేసుక్రీస్తు వెళ్తున్నాడు ఈ వైపు అని చెప్పారు. యేసుక్రీస్తు వెళ్తున్నాడా, సరేలేండి అని, నాకు కొంచెం భిక్షమన్న వేయచ్చు కదా, లేక నా వైపు తిరగచ్చు కదా, ఇలా చెప్పలేదు. వెంటనే ఈ గుడ్డివాడు ఏం చేశాడు? దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు అని కేకేశాడు. ప్రక్కలో ఉన్న వాళ్ళందరూ అని చేశారు. ఎందుకు నువ్వు అలా కేకలేస్తున్నావు? ఆయన పని మీద ఆయన వెళ్తున్నాడు, నువ్వు ఊరుకోనట్టు. ఆయన పని ఏం పని గుర్తుందా? చెప్పింది ఆయన. ఏమిటి? గుడ్డివారిని బాగు చేయటం, కుంటివారిని నడిపించటం, మూగవారికి మాటలు ఇవ్వటం, దయ్యములను వెళ్ళగొట్టడం, ఇకపోతే పరలోకపు సువార్తను భూప్రజలకు అందించటం ఆయన పని. కానీ వీళ్ళేమంటున్నారు? నువ్వు ఊరుకో అంటున్నారు. ఆ మనుషుడు ఊరుకోలేదు, ఇంకా బిగ్గరగా కేక వేశాడు. ఎందుకంటే ఈ గుడ్డివాడికి యేసు ప్రభుతో ఒక సంబంధం ఏర్పరచుకోవాలని, ప్రభు దయాళుడని, కరుణావాత్సలత కలిగిన దేవుడని, ఆయన ఊరికినే ఈ మార్గంలో వెళ్ళడని, ఆయన పనే గుడ్డివారిని ముట్టి బాగు చేసే పని అని ఇతనికి తెలుసు కాబట్టి కేకలేస్తున్నాడు. ఈ గుడ్డివాని కేకలకు యేసు ప్రభు నిలిచిపోయాడు. నిలిచిపోయి తన ప్రక్కలో ఉన్న వారితో చెప్పాడు, అతన్ని పిలవండి, నా దగ్గరికి తీసుకురండి అని చెప్పాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభు వారి యొక్క పని ఏమిటి, ఆయన ఏం చేస్తాడు? దేవుడు అనగా ఆయన చేసే పనులేంటి? మనం ఏడుస్తుంటే ఆయన సంతోషపడుతుంటాడా? మనం నలిగిపోతుంటే ఆయన ఆనందిస్తూ ఉంటాడా? ఏమిటి ఆయన పనులేంటి? మనల్ని చక్కపెట్టడమే ఆయన పని, మన కన్నీళ్లు తుడవటమే ఆయన పని, మనల్ని కష్టాల నుండి విడిపించడమే ఆయన పని, మనల్ని అంధకారంలో నుండి వెలుగులోనికి నడిపించడమే ఆయన పని, మన కృంగిపోయిన జీవితాన్ని లేవనెత్తడమే ఆయన పని, పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేయటమే ఆయన పని. మన కొరకు, మన పాపముల ప్రాయశ్చిత్తం కొరకు తన ప్రాణము పెట్టడమే ఆయన పని. ఆ పని మీదనే వచ్చాడు. కనుక దేవుణ్ణి ఎరిగిన మనం అసలు దేవుడు చేసే పనులేంటి, దేవుడు చేసే కార్యాలు ఏమిటి, దేవుడు చేసేటువంటి ఆయన యొక్క ఉద్దేశాలు ఏమిటి, ఏమేం చేస్తాడు ఆయన? నీలో ఉన్న ఆలోచన దేవుని మీదకి తిరగాలి. గుడ్డివాని ఆలోచన యేసు ప్రభు వైపు తిరిగింది. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకేస్తున్నాడు. కరుణించు, ప్రభువుకు చెప్పిన మాట అదే. ఆయన కరుణామూర్తి, ఆయన కరుణిస్తాడు. వెంటనే ప్రభు నిలిచిపోయి, ఎవరి పిలుపుకు నిలిచిపోయాడు? 2 కళ్ళు లేని గుడ్డివాడు పిలిస్తే నిలిచిపోయాడు. అంధత్వంలో ఉన్న, అడుక్కు తింటున్న భిక్షగాడు పిలిస్తే సృష్టికర్త అయిన దేవుడు వెనక్కి తిరిగాడు. నువ్వు పిలిస్తే దేవుడు దాటిపోడు. నువ్వు ప్రార్థిస్తే నిన్ను నిర్లక్ష్యం చేయడు. నువ్వు కేక పెడితే, నువ్వు మొర పెడితే
ఆయన నిన్ను వదిలేసి వెళ్ళిపోడు. నీ వైపే తిరగడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. గుడ్డివాణ్ణి పిలిచి కళ్ళు మీద చేతులు పెట్టి నీ విశ్వాసం ప్రకారము నీకు కలుగునుగా కనగానే చీకటి అంతా తొలగిపోయి అఖండమైన వెలుగు అతని కన్నుల్లో ప్రకాశించింది. ఎందుకు పిలుస్తాడు? నీ సమస్యలు తీర్చడానికే పిలుస్తాడు. దేవుడు పిలుచుచున్నాడు అంటే నీకు క్రొత్త జీవితం ఇవ్వడానికే పిలుస్తాడు. ఇంత గొప్ప దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నప్పుడు మనం పిలుపును అలక్ష్యం చేస్తున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం. అలక్ష్యం చేసి నిర్లక్ష్యం చేస్తే శ్రమ ఏముంది? శ్రమ ఉంది. పిలుపుకు లోబడితే దేవుడు మనకు తోడుపడతాడు. పిలుపునకు మన విధేయత చూపిస్తే ఆయన విధేయులను ఘనమైన పిల్లలుగా చేస్తాడు. లోబడాలి. ఎప్పుడెప్పుడు నా ప్రభు నన్ను పిలుస్తాడా ఎదురు చూడాలి. ఆ స్వరం వినడానికి, ఆ దర్శనం పొందుకోవడానికి, ఆయన చెప్పింది చేయటానికి సిద్ధపడి ఉండాలి. నా కుమారుని నేను పిలిచాననుకో, తనకి ఏదైనా మేలుకరమైంది చెప్పడానికి పిలుస్తానా, లేకపోతే ఇంకోదానికి పిలుస్తానా? నేను తండ్రి కుమారుల బంధం మీకు తెలుసు. ఒక శ్రేష్టమైన విషయం చెప్పడానికే పిలుస్తాను, లేదా తను బాగుపడే విషయాలు చెప్పడానికి పిలుస్తాను. ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. కొంతమందికి సమస్య ఎందుకు పరిష్కారం కాదంటే ఎందుకు పిలుపునకు లోబడకపోవటం వలన. పిలుపునకు లోబడి నువ్వు జీవిస్తూ ఉంటే నిశ్చయంగా పరమ తండ్రి అయిన దేవుడు తన ప్రణాళిక చొప్పున నీ చీకటంతా తొలగిస్తాడు, గొప్ప వెలుగు నీకు ఇస్తాడు. పేతురు, ఆంద్రయ్య, యోహాను, యాకోబులు చేపలు పట్టుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిలిచాడు, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు బట్టి జాలర్లను చేస్తానని. వాళ్ళు ఏం మాట్లాడకుండా దోణెలను, అక్కడ ఉన్న జీతగాళ్లను అందరిని వదిలేసి ప్రభుని వెంబడించారు. ఓసారి యేసు ప్రభు ఒక చరిత్ర చెబుతుంటే వీళ్ళు అడిగారు, ప్రభువా నువ్వు పిలిస్తే మేము మీ అంట వచ్చామే, మరి మాకేం దొరుకుతుంది, మేము అందరినీ వదిలేసి వచ్చామే అని అడిగారు. యేసు ప్రభు అన్నాడు, నేను పిలవగానే పిలుపునకు లోబడి విధేయత చూపించి నన్ను వెంబడించిన వాడికి నా నిమిత్తం ఒక్కంత ఎవడైనా పోగొట్టుకుంటే 100 రెట్లు ఇహమందు పరమందు నేను వాడికి ఇస్తాను అని చెప్పేశాడు. ప్రేమ కలిగిన దేవుడు పిలుస్తుంటే మనం పలికేది లేదు. ఎవరో పిలవాలని మాత్రం తిరుగుతున్నాం. వాళ్ళు నాతో మాట్లాడరు, వీళ్ళు నాతో మాట్లాడరు, వాళ్ళు నన్ను పిలవరు, వీళ్ళు నన్ను పిలవరు. మీ ఫ్రెండ్షిప్లో, స్నేహితుల్లో ఒకరోజు ఒక్కరిగిన మీతో మాట్లాడలేదనుకోండి, మొహమాటుగా మీకు ఎంత బాధో కదా. కానీ నా ఆశ, నా తృష్ణ, నా యొక్క కోరిక ఏమిటంటే ఎవరు మాట్లాడినా, ఎవరు మాట్లాడకపోయినా, ఎవరు పిలిచినా పిలవకపోయినా యేసు ప్రభు నన్ను పిలిస్తే నాకు అంతే చాలని నా కోరిక. ఇప్పుడు మన సమస్యకు పరిష్కారం ఒకే ఒకటి మనకు దొరికింది. ఏమిటి? మన సమస్యలన్నిటికీ పరిష్కారం ఒకే ఒక సూత్రం మనకు కనబడుతుంది ఇక్కడ. ఏమిటది? ఆయన పిలుపునకు లోబడటమే. ఆయన పిలిచినప్పుడు అంగీకరించడమే. ఎలా పిలుస్తాడు ఆయన? ఎలా పిలుస్తాడు? అనేక విధాలుగా పిలుస్తాడు. మేఘములలో ఆయన దాగి ఉండి పిలిచాడు. పొదలో, హోరేబు పర్వతంలో పొదలో నిలబడి మోషేను పిలిచాడు. మోషేను పిలిచి ఏం చేశాడు? దరిద్రుని చేశాడా? ఏం చేశాడు? గొప్ప ప్రవక్తను చేశాడు. ఎలాంటి ప్రవక్తను చేశాడు? నిలవబడి ప్రార్థన చేస్తే రాజులు సహితం వణికి భయపడ్డారు. 30 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకుని వచ్చి ఎర్ర సముద్రం ఇలాగా ఎదురుగా నిలబడితే దేవుని పిలుపునకు లోబడిన మోషే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. దేవుని పిలుపునకు నువ్వు నేను లోబడితే దేవుడు మన ప్రార్థనకు గొప్ప జవాబిస్తాడు. మన ద్వారా అద్భుత కార్యాలు చేస్తాడు. మనం ప్రార్థిస్తే ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మనం అడిగిన దానికంటే అధికమైన మేళ్ళు చేస్తాడు. మొట్టమొదట ఆయన పిలుపునకు లోబడాలి. ఆదివారం రోజు దేవుని మందిరానికి మనం రావాలా వద్దా? పరిశుద్ధ దినమందు పరిశుద్ధంగా ఉండడానికి మీరు నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నాడు. ఈ దరిద్రపు లోకము ఆదివారమే పని పెడుతుంది. అర్థమవుతుందా మీకు? ఈ దరిద్రపు లోకము, దీనికి ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం లేదు. పశువులకు ఎంతో, మనుషులకు అంత అయిపోయింది. పశువులకు ఆదివారం లేదు, సోమవారం లేదు.
కానీ దేవుడు బైబిల్లో రాయించి పెట్టాడు, నీ పశువులు కూడా విశ్రాంతి దినమున పని చేయకూడదు, నీ పనివారు పని చేయకూడదు, మీరందరూ నా దగ్గర కనబడాలి, నేను మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తానని యేసు ప్రభు చెప్పాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఏం చేస్తున్నాం? పోరాటం. చదువుకున్న పిల్లలు వింటున్నారా? పరీక్షలన్నీ ఎప్పుడు పడుతున్నాయి మీకు? ఇంటర్వ్యూలు అన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి? దానికి మీరు ఏం చేయాలంటే సూత్రం చెప్తాను. సూత్రం లేకుండా లెక్కలు తెగవు ఎప్పుడు కూడా. సూత్రం వేసుకుంటే తొందరగా లెక్కలు దొరుకుతాయి. కొందరు మైనస్ను ప్లస్ చేసి ప్లస్ను మైనస్ చేసి లెక్కలు చేసుకుంటారు. అందుకే ఉన్న తల ఎంటుకలన్నీ రాలిపోతుంటాయి కిందికి. మైనస్ స్థలంలో మైనస్ పెట్టుకోవాలి, ప్లస్ స్థలంలో ప్లస్ పెట్టుకోవాలి, ఈక్వల్ టు స్థలంలో ఈక్వల్ టు పెట్టుకోవాలి. యేసుక్రీస్తు లేకుండా లెక్కలు తెగవు. సమస్య పరిష్కారం కాదు, నా ద్వారానే తప్ప అన్నాడు ఆయన. దానికి పరిష్కారం ఏంటంటే ఒకటే, ఏమిటి? ప్రార్థన చేయాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం చూడండి. నా నామమున మీరు నన్ను ఏమి, అలా చదవాలి, మీరు నన్ను ఏమి అడిగినను చేస్తాడా చేయడా? నమ్మాలా వద్దా? చెప్పండి. చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఆ మాట ఇచ్చిన దేవుడు మానుకుంటాడా? ఏం చెప్పాలి అప్పుడు? ప్రభువా, నేను ఏమి చేసి పరిశుద్ధ దినమందు నీ దగ్గరే ఉండాలి, నన్ను ఏ పనికి వెళ్ళనీయకు. వారమంతా ప్రార్థన అలా చేయాలి మనం. దావీదు అన్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా, నీ కొరకు నా ప్రాణము తృష్ణగొని ఉన్నదని, నువ్వు దాహం కొని నీటి కొరకు ఆకలి దప్పులు గారు వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారన్న దేవుని లేఖనం ప్రకారము నీవు నీతిగా బ్రతకాలని, సత్యంగా బ్రతకాలని, క్రీస్తులో బ్రతకాలని, ఆయన పిలుపులకు లోబడాలని నీవు పూర్ణ హృదయముతో తృష్ణగొని ప్రార్థన చేస్తే పరలోకమే నీ యొద్దకు దిగి రావడం నువ్వు చూస్తావు. పరలోకపు దేవుని యొక్క ద్వారాలు తెరవడం చూస్తావు. పరలోకపు మహిమను నీ కళ్ళతో చూస్తావు. నీ ఒక్కొక్క ప్రార్థన దేవుడు నెరవేర్చి నీ ఆశలన్నీ తీర్చి నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికమైన మేళ్ళు దేవుడు చేయడం నీ కళ్ళతో కట్టినట్టు చూస్తావు. అయితే ఒక విషయం నేను మీతో చెప్తాను. నా నామమును మీరు దేనిని అడుగుదురో అది నేను చేస్తాను, నా తండ్రి చేస్తాడు. నీలో ఒక పట్టుదల తెచ్చుకో. జీవితంలో ఒక పట్టుదల. నీ ప్రార్థన దేవుడు వినడన్నది మర్చిపో. నీ ప్రార్థన వినడేమో అన్నది మర్చిపో. అది చాలా పొరపాటు ఆలోచన. సమస్య పరిష్కారం కొరకై ప్రార్థన కోరుకో. ఏదో ప్రార్థన తలకాయ మీద చేయి పెట్టించుకొని నేను ఆమెను చెప్పుకొని పోతానంటే కుదరదు. నీ సమస్య పరిష్కారం. హన్నా ఒక స్త్రీ పిల్లలు లేకపోతే తన ప్రార్థన ఏమని చేసిందో చెప్పనా? నీవు నా గర్భము తెరిచేంత వరకు నేను మంచినీళ్ళు కూడా ముట్టను. అంతే. నువ్వేం చేస్తావో తెలీదు. ఎవరినొకరు నిశ్చయం చెప్పలే దేవునితో. ఖచ్చితంగా కొడుకునే ఇవ్వాలి. ఆ కొడుకును నీ సేవకే నేను సమర్పించేయాలి. వెంటనే దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి చక్కని కొడుకునిస్తే సమూయేలని పేరు పెట్టింది. నీలో తృష్ణ. నేను ప్రార్థన చేస్తే ఇవన్నీ జరుగుతాయా అని నువ్వు అనుకుంటున్నావా? భూమి మీద దేన్ని నువ్వు బంధిస్తావో ప్రార్థనలో అది పరలోకంలో బంధించబడుతుంది. భూమి మీద దేన్ని విప్పుతావో పరలోకంలో అది విప్పబడుతుంది. యాకోబు ఒక ప్రార్థన చేశాడు ప్రభు కాళ్ళు పట్టుకొని. ఏమని చేశాడు? తెల్లబారుతుందిరా బాబు, ప్రజలు తిరుగుతున్నారు, నన్ను చూస్తే సిగ్గుపోతుంది నాకు. వాళ్ళు వీళ్ళు అనుకుంటే ఒక గొప్ప దేవుడు నరుని చేతిలో దొరికిపోయాడు అనుకుంటారా? వదిలేసేయని దేవుడు చెబితే, నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నాడు. అది ప్రార్థన. అది ప్రార్థన. అది క్రైస్తవ జీవితం. ఆ పట్టుదల రావాలి నీలో. నా కుటుంబాన్ని నన్ను ఆశీర్వదించి నా దేవుడు గొప్ప దేవుడని నేను చెప్పకపోయిన లోకం తెలుసుకొనున్నట్లుగా నీవు దీవించేంత వరకు నీ కాళ్ళు వదిలిపెట్టను. చూద్దాం ఎన్ని ఆటంకాలు వచ్చినా రాని ప్రభువా, అన్నిటినీ అనగదొక్కే దేవుడు నువ్వు ఉన్నావు. నీ మీద నాకు ఆశ ఉంది, నీ మీద నాకు నిరీక్షణ ఉంది, నీ మీద నాకు విశ్వాసం ఉంది, నీ మీద నాకు పట్టుదల ఉంది ప్రభువా. నేను తప్పకుండా నువ్వు చేస్తావన్న నమ్మకం నాకు వచ్చేసింది. నువ్వు చేయాలి. ఆయన పిలుపునకు లోబడాలి. ఆయన పిలుపు అది. ఆయన పిలవకపోతే నువ్వు బైబిల్ పట్టుకుని ఇంత దూరం వస్తావా?
ఆయన రక్షించుకోకపోతే నువ్వు ఇక్కడ కూర్చుంటావా? ఆయన ప్రణాళికలో నువ్వు ఉండగలుగుతావా? లేదు. ప్రభు యొక్క ఉద్దేశంలో నువ్వు ఉన్నావు. మనం చేయాల్సిందే పట్టుదలతో మంచి భక్తి నేర్చుకొని సమస్యల్లో నుండి బయటపడ్డమే కాకుండా దేవునికి సాక్షిగా నిలబడి ఆయన పిలుపునకు లోబడి, నేను ఎప్పుడైతే ఆయన పిలుపునకు లోబడ్డానో ఇంకా అయిపోయింది, నాకు ఆశీర్వాదాలు మొదలైపోయాయి. నేను ఆయన పిలుపుకు లోబడినప్పటి నుండి ఆశీర్వాదాలన్నీ, దావీదు అంటాడు కదా, నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే మా వెంట వచ్చుచున్నవి. మిమ్మల్ని దేవుడు పిలవాలా, లోకం పిలవాలా? చెప్పండి, ఎవరు పిలవాలి? దేవుని పిలుపు మీకు కావాలా, మానవుల పిలుపు కావాలా? మానవులు పిలిస్తే ఏం చేస్తారు చెప్పు? ఏం చేస్తారు? ఏమి చేయలేరు. ఏదో ఒక గాయం చేస్తారు, ఏదో ఒక బాధ పెడతారు, ఏదో ఒకలాగా మాట్లాడతారు. కానీ దేవుడు పిలిస్తే నీ గాయాలన్నీ కట్టేస్తాడు, నీ కోరికని సిద్ధింపజేస్తాడు, నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. అందుకు నీ జీవితంలో ఒక్క ప్రార్థన నేర్చుకో. ప్రభువా, నువ్వు మాట్లాడితే నేను వినాలని వేచి ఉన్నాను, నువ్వు మాట్లాడితే నేను వినాలని వేచి ఉన్నాను, నువ్వు నన్ను పిలవండి. రకరకాలుగా పిలుస్తారు. మొన్న ఒక అమ్మాయి ఇచ్చారు నా దగ్గరికి, ఈ చేతులు కాళ్ళు ముడుచుకుపోయాయి. అంతే ఆ అమ్మాయికి 24 ఏళ్ళు 25 ఏళ్ళ వయసు. 8 ఏళ్ళు అయిందట కాళ్ళు చేతులు పట్టేసి. అన్ని వైద్య రంగాలు అయిపోయాయి, చూపించుకుంది. కానీ డాక్టర్లు అంటున్నారట, మేమేం చేయలేమమ్మా, నీకు వచ్చిన వ్యాధిని బట్టి జీవితం అంతా అలా నడవాల్సిందే అన్నారట. మందులైతే తిను, మరి మేమైతే ఏమి చేయలేమన్నారు. నేను ఆ అమ్మాయికి ప్రార్థన చేసి ఒక మాట అడిగాను, నువ్వు ఎప్పుడు బాప్తీసం తీసుకున్నావు అని అడిగాను. చెప్పారు, ప్రభుతో నువ్వు నిబంధనలు ఏమన్నా చేసుకున్నావా అని చెప్పాను. అడిగాను, అవును, ఏమని చేసుకున్నావు? నేను ఒక ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను ఒక ప్రార్థన చేశాను, ఇలా ఇలా అని అడిగాను. ఈరోజు నీవు నాతో మాట్లాడితేనే నేను ప్రార్థనలో నుండి బయటికి వెళ్తాను, నేను అడిగింది నువ్వు చేయాలి తండ్రి అని నేను అడిగాను. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను బాగా ఏడ్చానయ్యా, నువ్వు మాట్లాడాలి నాతో అని చెప్పి గట్టిగా ఏడుస్తూ అడిగిందట. అప్పుడు దేవుని స్వరం వినబడుతుందట. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 6వ వాక్యం నువ్వు చదువుకో, 6వ వాక్యం నువ్వు చదువుకో అని వినపడిందట. తెరిచి చూస్తే ఉంది, యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. ఎన్నేళ్ళైంది ఆమెను పిలిచి? 8 ఏళ్ళు అయింది. ఎన్నేళ్ళైంది లోబడక? అంతే. లోబడకపోవడం వల్ల ఏమొచ్చింది? శారీరకంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, శ్రమ. దేవుని వాక్యం మీ ముందు ఉంచుతున్నాను. ప్రభువు పిలుపునకు నువ్వు లోబడు. ఒక్కొక్కరిని ఒక పద్ధతుల్లో పిలుస్తాడు ఆయన. కొందరిని సువార్థికులుగా పిలుస్తాడు, కొందరిని కాపరులుగా పిలుస్తాడు, కొందరిని విశ్వాసులుగా పిలుస్తాడు, కొందరిని ప్రవక్తలుగా పిలుస్తాడు, కొందరిని తన ప్రేమ కలిగిన హస్తాల కిందకి పిలుస్తాడు. ఎవరిని పిలిచినా వారిని బాగు చేసి, వారిని చక్కబెట్టి, వారిని దీవించి పంపిస్తాడు. అందుకొరకు నువ్వు చేయాల్సింది ఏమిటంటే దేవుని పిలుపునకు పూర్తిగా లోబడిపో. నీ చిత్తం ఏమిటో నాకు తెలియజేయండి తండ్రి, నీ చిత్త ప్రకారమే నేను జీవిస్తాను ప్రభా అని చెప్పి దేవుని దగ్గర నువ్వు ఒక ఒడంబడిక చేసుకో. ఆ ప్రార్థన చెయ్యి, ఆ ప్రార్థనకు తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అట్టి కృప యేసయ్య మనకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. కొంతమంది సాకులు చెప్తారు, సాకులు. నాతో కాదులే ప్రభా, నీ గురించి ఆయనకు తెలిసే పిలుస్తాడు, అది తెలియకుండా పిలవడు. నాతో కాదులే ప్రభా, నేను చెయ్యలేనులే ప్రభా, నాకు రాదులే ప్రభా, నేను నత్తివాణ్ణి లేనాయనా, నా నాలుక మందం లేనాయనా. లోకంతో మాట్లాడమంటే నత్తి వాళ్ళు కూడా ఏ అనుకుంటేనే మాట్లాడతారు, ఏం వదిలిపెట్టరు. రాకపోయినా తెగించుకొని మాట్లాడతారు. మాట్లాడరా? మాట్లాడతారు. దేవుని దగ్గరికి వచ్చేసరికి, బాగుపడే స్థలానికి వచ్చేసరికి, దేవుని కృపను అందుకునే స్థలానికి వచ్చేసరికి సైతాను అన్ని డొంక తిరుగుళ్ళే పెట్టిస్తాడు. అది నువ్వు గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకొని, ప్రభువా నీ పిలుపునకు నేను లోబడుతున్నాను, పిలుపునకు లోబడుతున్నాను, నీ మార్గంలో నేను జీవిస్తాను, నిన్ను నేను ఒప్పుకుంటున్నాను. అలా నీ జీవితంలో తీర్మానం తీసుకొని ప్రార్థన చెయ్యి. నువ్వు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే
ఉన్నతమైన శిఖరాల మీద దేవుడు నిన్ను కూర్చోబెడతాడు. తండ్రి, కృపగల తండ్రి, ఈ దీనులతో మాట్లాడినందుకు స్తోత్రాలు. దీనులపై కృప చూపినందుకు స్తోత్రాలు. ఈరోజు విన్న వాక్య ప్రకారం మీ కుమారుల ద్వారా మరి మాట్లాడారు. యేసు ప్రభువును ఇచ్చిన ప్రతిదీ కలిగి ఉన్నప్పుడే మనం అన్నిటికీ అర్హత కలిగిన వారం. నీ పిలుపునకు లోబడి రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిసం పొంది నీ సన్నిధిలో బ్రతుకుతున్న నీ పిల్లలందరూ నిశ్చయముగా నీ పిలుపునకు లోబడ్డారని నేను నమ్ముచున్నాను. ఎంతో కాలము మేము ఆదివారాలు పోగొట్టుకోలేం ప్రభువా, ఆరాధన పోగొట్టుకోలేం. నీ ఆలయములో ఆరాధించవలసిన మేము, మా పిల్లలు అనారోగ్యంతో హాస్పిటల్లో పరీక్ష హాళ్ళలో కాదయ్యా ఉండాల్సింది. ఉద్యోగాల కోసం ప్రాకులాడుతూ తిరగవలసింది. మా జీవితం అది కాదయ్యా. మీ చేతులు చాచి ప్రతి బిడ్డను ఆశీర్వదించి మేము నిత్యము ఆనందం కలిగి నీ పిలుపునకు విధేయులమై బ్రతుకున్నట్లు సహాయం చేయమని యేసయ్య పేరిట వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.